ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సరం అంతా కూడా ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో కూడా ఉండును గాక. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండును గాక. సియోనులో నుండి యెహోవా మనలను ఆశీర్వదించును గాక. ఈ 2025 సంవత్సరం అంతయు కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కొనును గాక. ఆమెన్. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా కొరకై ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. 27వ వచనం కూడా, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరానికి ఒకవేళ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఇదే అయితే గనక నిజంగా సంతోషపడేవారు తక్కువ మంది ఉంటారేమో కదండి. సాధారణంగా వాగ్దానాన్ని దేవుని దగ్గర నుండి మనం పొందాలి అనుకున్నప్పుడు మనము ఆశీర్వాదాల్ని కోరుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు నేను చెప్పాను కదండి, గాక గాక అని. అలాంటి మాటలు వింటే మనకెంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందడానికి కారణమయ్యేది ఏంటో తెలుసా అండి? దేవునికి ఇష్టమైన హృదయం, దేవుని ఎదుట సరైనదిగా ఉండే హృదయము ఎన్నో ఆశీర్వాదాలని మన జీవితంలో తీసుకుని వస్తుంది. అవును, నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. నూతనంగా చాలా చేయాలి అనుకుంటాం. నూతన వస్త్రాలను ధరిస్తాం. ఇంకా కొంతమంది అయితే వాళ్ళకు ఉన్నటువంటి గృహాలని రెనోవేట్ చేస్తూ ఉంటారు, నూతనపరుచుకుంటూ ఉంటారు. ఇంకా నూతనమైన వస్తువులు, వాహనాలు, ఇంకా ఏవో నూతనమైనవి చాలా గిఫ్ట్స్గా ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ నూతన సంవత్సరం మనం పొందాల్సింది ఏంటి అంటే నూతనమైన హృదయం. ఒక మాట ఇక్కడ ఆగి చెప్పాలంటే ఈ సంవత్సరం దేవుడు మనందరికీ నూతనమైన హృదయాన్ని ఇచ్చును గాక. ఆమెన్. దేవుని నమ్మాము, విశ్వసించాము. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. విశ్వాస జీవితంలో మనము ఎదిగే విధానం మాత్రం, మన హృదయం మాత్రం ఇంకా అదే స్థితిలో దేవుని ఎదుట సరైనదిగా కాకుండా ఎన్నో మార్లు మరలా దేవుని బాధపరిచే స్థితిలో ఉండడము విచారకరం కాదా? ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏంటి అంటే నూతన హృదయమును మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, రాతి గుండెని తీసివేస్తానని, మెత్తని హృదయాన్ని, మాంసపు గుండెని మనకిస్తాను అని. మనం అనుకోవచ్చు, మాది రాతి గుండె, మాకు తెలీదే అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మన జీవితాన్ని మనం చూసుకుంటే మనం ప్రవర్తించే విధానం, మనం మాట్లాడే తీరు, మన జీవిత విధానం అనేది ఒక రాతి గుండె కలిగిన వ్యక్తి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మన జీవితాలు అలానే ఉంటున్నాయి. దీన మనసు, ప్రభువా నీవు కావాలి, నీ సహాయం కావాలి, నాతో నువ్వు ఉండాలి, నన్ను నీవు నడిపించాలి, నీ చిత్తం నేను చెయ్యాలి, నాకు నువ్వు కావాలి ప్రభువా, నా ముందుగా నువ్వు నాయకుడిగా ఉండి నడిపించండి అని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడేవారు ఈరోజు తక్కువైపోయారు. ఎవరిని చూసినా కూడా మాకంతా తెలుసు, మాకు జ్ఞానం ఉంది, మేము చేయగలము అనుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప, ఇంకో మాటలో చెప్పాలి అని అంటే నాకంతా తెలుసు అని అనుకోవడం అనేది దేవుని సహాయం నాకు అక్కర్లేదు అని ఇండైరెక్ట్గా చెప్పడమే కాదా? చాలామందిని దేవుని సన్నిధికి రమ్మంటే ఇప్పుడేం అవసరం లేదు, ఖాళీ ఉన్నప్పుడు చూస్తాను, అవసరం వచ్చినప్పుడు చూస్తాను, ఇప్పుడేం పర్వాలేదు, అంతా బాగానే ఉంది అంటూ ఉంటారు.
అంటే దేవుని దగ్గరికి రావడం అంటే, దేవుని సహాయాన్ని అడగడం అంటే అవసరం వచ్చినప్పుడు చేసేదా? కాదు కదా! దేవుని దగ్గర ప్రతి దినము విలువబడిన అనుభవంతో మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు దేవా నన్ను దీన మనసు అనే వస్త్రంతో ధరింపచేయండి అని ఆయన సహాయాన్ని అడగాలి. ఎందుకంటే ఎవరైతే నాకు తెలుసు నేను చేసుకోగలను అని అహంకారానికి వెళ్తారో వారికి దేవుడు తోడుగా ఉండలేడు. వారిని దేవుడు ఎదురిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారు. ఎవరైతే మెత్తని మాంసపు గుండె కలిగి దీనంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్తారో, ఆయన మీద ప్రతి విషయానికి ఎవరు ఆధారపడతారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మనం ఈ రోజున దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ప్రార్థన మనం చేయడం లేదు అని అంటే, దేవా నీ సహాయం నాకు అవసరం లేదు, నేను ఏదైనా చేసుకోగలను అని గర్వంతో ఇండైరెక్ట్గా దేవుని నిర్లక్ష్య పెడుతున్నామో కాదా? కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఒక నూతనమైన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. అవును, ఆయన మాత్రమే హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. మనం ఎవరినైనా మార్చాలని చూడండి, అస్సలు మన వల్ల కాదు. ఇలా వద్దు నాన్న అంటే అలానే చేస్తారు, ఇది చేయకూడదు అని అంటే అదే చేస్తారు, ఇది చూడకూడదు అని అంటే అదే చూస్తారు. మనము ఎవరిని మార్చలేమో, ఎవరి జీవితాల్ని మనం సరిచేయలేమో, మన మాట ఎవ్వరూ వినరు, మన మాటకి ఎవ్వరూ లోబడరు. కానీ దేవుడు కనుక ఇన్వాల్వ్ అయితే ఆయనకి మాత్రమే హృదయాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి ఉన్నది. ఒకవేళ ఈ సమయంలో మన జీవితాల్ని, మన హృదయాల్ని మనం చూసుకుంటే, అయ్యో నేను రాతి గుండె కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాను అనే గ్రహింపు కనుక మనకి కలిగితే, దేవుని సన్నిధిని నిర్లక్ష్య చేయడం, ప్రార్థన చేయకపోవడం, ఇవన్నీ కూడా గర్వంతో నీ సహాయం నాకు అవసరం లేదు అని చెప్పడమే కదా. నాకు అలాంటి మనసు ఉండకూడదు, దీన మనసు నాకు ఉండాలి ప్రభువా, నూతనమైన హృదయాన్ని నాకు కలిగించండి అని ఆయన పాదాల దగ్గరికి మనం వెళ్తే ఆయన అంటూ ఉన్నాడు, ఈ ఉదయకాలం నూతన హృదయాన్ని మనకి ఇస్తాను అని. మన హృదయము సరైనదిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని దేవుని వాక్యాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. మనల్ని మోసం చేస్తుంది. మన హృదయంలో దేవునికి అయిష్టమైనది ఉన్నా కూడా, మన జీవితంలో దేవుడు వద్దన్న వాటిని కలిగి ఉండి కూడా ఏం పర్వాలేదు, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది కదా, నీవు నీతిమంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు, మందిరానికి వెళ్తున్నావు, వారానికి ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు వెళ్తున్నావు అని, అంతా బాగానే ఉంది అని మన హృదయం మనల్ని భ్రమ పెడుతూ ఉంటుంది, మోసపరుస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మన రహస్య పాపములను సహితం ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా ఆయన ఒప్పింప చేస్తాడు అని యోహాను సువార్తలో మనం చూస్తాం. అవును, మనకి మనంగా గ్రహించుకోలేనటువంటి దేవునికి అయిష్టమైన ఎన్నో లోపాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చూడొచ్చు. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు మనకి కనబడతాయి. మన హృదయాన్ని దేవుడు సరిచేస్తాడు. హృదయం ప్రాముఖ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారిని మనం చూస్తాం. ఆయన రాసినటువంటి పత్రికల్లో ఉన్న మాటల ద్వారా ఎంత గొప్ప సందేశాలు మనం వింటున్నామో, ఎంతమంది మార్పు చెందుతున్నారో, ఎందరికి ఆదరణ కలిగిస్తున్నాయో, ఎందరి జీవితాల్ని సరిచేస్తున్నాయో. కానీ ఒకప్పుడు ఆయన సౌలుగా ఉన్న టైంలో, తన ప్రారంభ జీవితంలో ఆయన ఎంతో హింసకుడిగా ఉన్నాడు, దూషకుడిగా ఉన్నాడు, దేవునికి అయిష్టమైన పనులు చేసే వ్యక్తిగా, దేవుని సేవ చేసే వారిని హింసించి చంపే వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఒక్కసారి దేవుని దర్శనం పొందగానే, హల్లెలూయా, ఒక్కసారి దేవుడు అతన్ని దర్శించగానే తన జీవితమే మారిపోయింది. కరుకైనటువంటి రాతి గుండె కలిగి ఎవరినైనా చంపేయాలి కూడా, దానికి కూడా వెనక తిరిగి చూడనటువంటి అలాంటి కరుకైన రాతి గుండె కలిగినటువంటి సౌలు గారిని దేవుడు దర్శించినప్పుడు తన హృదయము మారిపోయింది. నూతన హృదయం వచ్చేసింది, నూతన మనసు వచ్చేసింది.
దేవుని కోసం తాను ఎంత శ్రమ పడడానికైనా సిద్ధం అయ్యారు కానీ తర్వాత భవిష్యత్తులో ఎవరిని హింసించలేదు, ఎవరిని దూషించలేదు. హృదయం మారిపోయింది. క్రీస్తులో నూతన సృష్టిగా మారిపోయారు. నూతనమైన హృదయాన్ని పొందుకున్నారు. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం మనల్ని మనం చూసుకోవాలి. మేమెవరిని హింసించట్లేదమ్మా, మేము ఎవరిని దూషించట్లేదు, మేమంతా బాగానే ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. యేసుప్రభు వారు రెండో రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే, ధైర్యంతో ఆయన ఎదుట మనం తల ఎత్తుకోవాలి అని అంటే, మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా బ్రతకాలి అని యోహాను గారు తన మొదటి పత్రికలో రాస్తూ ఉన్నారు. ఒకవేళ మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే దేవుని ఎదుట మనము నిలబడలేము. అందుకే పేతురు గారు కూడా గారడి సీమోన్తో అంటూ ఉంటారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఆయన మందిరానికి వస్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు, దైవజనుడైనటువంటి ఫిలిప్ గారికి సహాయకరంగా ఉన్నారు. కానీ పేతురు గారు అంటూ ఉన్నారు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. డబ్బు పెట్టి నీవు దేవుని వరాన్ని తీసుకోవాలి అనుకుంటున్నావు, నీ హృదయం సరైనది కాదు. ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టుగా నీవు కనబడుతుంది. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో, ఆయన ఒకవేళ కనికరిస్తారేమో, ఒకసారి ప్రార్థించి చూడు అని పేతురు గారు చెప్పారు. మన హృదయము సరైనదిగాను, నిందారహితంగాను, దోషారోపణ చేయనిదిగాను మనం బ్రతకగలిగితే ఆయన తన రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా తల ఎత్తి నిలబడే శక్తి మనం పొందుకోగలుగుతాం. స్నేహితుడా, దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు నూతన హృదయాన్ని ఇవ్వు అని. మరొక వచనం కూడా చదివాం కదండి, నేను మీ యందు నా ఆత్మ నుంచి తాను నా కట్టడలు విధులు గైకొనే వారిగా చేస్తాను అని. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదండి. మనందరం కూడా ఈ ఉదయకాలం అడుగుదాం, ప్రభువా ఈ పరిశుద్ధాత్మను నాలో ఉంచండి, ఈ వాక్యాన్ని కట్టడల్ని గైకొనే వ్యక్తిగా నన్ను మార్చండి, నూతన హృదయాన్ని నాకు ఇవ్వండి, నీకిష్టమైన హృదయం, నీ ఎదుట సరైనదిగా, నీ దృష్టికి నిర్దోషమైనదిగా కనబడే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభు అని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. దైవ ఆశీర్వాదాలు మనకు ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతయు కూడా ఈ కృపాక్షేమాలని మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో నాతో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరికీ నీవిచ్చే నూతన హృదయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు అయిష్టమైనవి, నీకు అసహ్యమైనవి అన్నిటినీ మాలో నుండి తొలగించి మా హృదయాల్ని సరిచేయమని అడుగుతున్నాం. నీ దృష్టికి నిర్దోషమైన హృదయాన్ని మాకు ఇవ్వండి, దోషారోపణ లేని హృదయాన్ని మాకు ఇవ్వండి. రేపు నీ ఎదుట నిలబడినప్పుడు ధైర్యంగా తల ఎత్తుకోగలిగిన శక్తి గలవారు మగునట్లుగా నిందారహితమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. రాతి గుండె, కరికైన కఠినమైన గుండెలన్నిటినీ కూడా మార్చండి. మెత్తని దీన మనసు కలిగినటువంటి హృదయాల్ని మా అందరికీ నీవు దయచేయండి. ఈ ఆత్మతో మమ్మల్ని నింపి వాక్యానుసారంగా నీ కట్టడల్ని గైకున్న జీవితాలను నాకును, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ I wish you a very happy and blessed new year. May God bless you. Thank you so much. Praise the Lord.